స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాల విధ్వంసానికి గురైందని, వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల అహంకారం, అవినీతి, అరాచకాలతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పునర్నిర్మాణ బాధ్యతను స్వీకరించామని, గత 26 నెలల్లో విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షేమం నుంచి స్థిరత్వం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నామని ఉద్ఘాటించారు. 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు మువ్వెన్నెల జెండాను ఎగరవేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. రాష్ట్రాన్ని వికాసం నుంచి వైభవం వైపు, సుస్థిర నుంచి స్వర్ణాంధ్ర దిశగా నడిపిస్తున్నామని, 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనకు 5.5 కోట్ల మంది ఆంధ్రులు సంకల్పం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారతీయులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి హృదయపూర్వక స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ ఇచ్చిన వికసిత భారత్, మనం నిర్దేశించుకున్న స్వర్ణాంధ్ర లక్ష్యాలు వేర్వేరు కావు. ఐక్యంగా ఈ లక్ష్యాలను సాధిద్దాం అని ముఖ్యమంత్రి ఉద్బోధించారు. చేతుల్లో ఉంది. వారంతా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలి. ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి. ఉద్యోగాల కోసం మీరు ఎడడం కాదు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు రాష్ట్రానికి వచ్చేలా చేస్తున్నాం. నిరుద్యోగుల కోసం నైపుణ్యం అనే ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాం. మెగా డిఎస్సి 2025 ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టుల్ని పారదర్శకంగా భర్తీ చేశాం. దీనికి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. సృష్టించారు, తప్పుడు ఆరోపణలు చేశారు. అన్ని అధిగమించి తొలి సంతకాన్ని నిలబెట్టుకుని ముందుకు పోతున్నాం. ఇక ప్రతి ఏటా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాను. ఈ ఏడాది 10,000 పైగా ఉద్యోగాలతో ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో నూతన ఆవిష్కరణలకు తోడ్పాటు ఇస్తున్నాం. యువతకు మా సందేశం ఒకటే, మీ కలలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మేము అవకాశాలు సృష్టిస్తాం, మీరు సద్వినియోగం చేసుకోండి, అద్భుతాలు సృష్టించండి. మీ ప్రతిభకు ఆకాశమే హద్దు. మీ ఆవిష్కరణలకు ప్రపంచం జై కొట్టాలి. పెట్టుబడులు వెల్లువ, ఉపాధి ఉద్యోగాల సృష్టి, పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెంచేందుకు 28 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. సామాజిక న్యాయం జరిగినప్పుడే నిజమైన అభివృద్ధి. ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా చూస్తున్నాం. బలమైన, సమర్థవంతమైన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కాకినాడలోని పోలీసు పెరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడితే మరో తరం దానిని కాపాడిందని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన వికసిత్ భారత్ సంకల్పంలో ఏపీ కూడా తనదైన కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తామని భరోసా ఇచ్చారు. భారత ప్రయాణం, ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడింది, ఒక తరం ఆ స్వాతంత్రాన్ని కాపాడింది, మరో తరం దేశ నిర్మాణానికి పునాదులు వేసింది. ఇప్పుడు భారతదేశం మరింత బలమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆ మహత్తర ప్రయాణాన్ని మరింత వేగంగా, మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అన్ని తరాల మీద ఉంది. ప్రత్యేకించి కొత్త తరమే. ప్రధానమంత్రి గారి వికసిత్ భారత్ 2047 సంకల్పంలో ఆంధ్రప్రదేశ్ తన వంతు బలమైన పాత్రని పోషిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగుతాం. కూలీ రహిత గిరిజన గ్రామాల కోసం అడవి తల్లి బాట కార్యక్రమం కింద 2,310 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టారు. 1,000 హెక్టార్లలో మడ అడవులను సంరక్షించడం ద్వారా దేశంలో 2వ స్థానాన్ని సాధించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ద్వారా తీర ప్రాంతాల రక్షణ కూడా చర్యలు చేపట్టారు. నేటి యువతతోటి మాట్లాడటం అంటే రేపటి భారతదేశంతో మాట్లాడటం. మీరు కేవలం భారతదేశ భవిష్యత్తు కాదు, భారతదేశపు ప్రస్తుత బలం కూడా. ఏదైనా నమ్మే ముందు ఆలోచించండి, అనుసరించే ముందు ప్రశ్నించండి, నిర్ణయం తీసుకునే ముందు పరిశీలించండి. మనందరికీ మన అభిప్రాయం స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉంది. అది మన ప్రజాస్వామ్యానికి చాలా గొప్ప బలం. కానీ ఆ స్వేచ్ఛని ఇతరులను దూషించడానికి, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడానికి ఉపయోగించకూడదు.
మీ చేతుల్లో మొబైల్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, ఓటు ఉంది, టాలెంట్ ఉంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీ చేతిలో మీ భవిష్యత్తు ఉంది, దేశ భవిష్యత్తు ఉంది. మీ ఆలోచన స్వేచ్ఛగా ఉండాలి, అన్యాయంపై అసహనం ఉండాలి, మార్పు తీసుకురావాలని తపన ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, విధానాలను విమర్శించండి, నిరసన తెలియజేయండి. కానీ మీ కోపాన్ని విధ్వంసంగా కాకుండా నిర్మాణాత్మక శక్తిగా మార్చండి. పోరాడే సమస్యలు నిజమైనవే కావచ్చు, కానీ వాటిని ఎవరు ఏ దిశలోకి తీసుకువెళ్తున్నారనేది ఆలోచించాలి. వ్యవస్థలో తప్పుంటే వ్యవస్థని ధ్వంసం చేయడం కాదు, వ్యవస్థని సరిచేయడం అంటే మనకు లక్ష్యం కావాలి. నేను కూడా ప్రజా సమస్యల కోసం అనేక ఉద్యమాలు చేశాను, కానీ ఎక్కడా కూడా ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయడం గాని, హింసకి దారి తీయడం గాని, సమాజాన్ని విభజించడం ఎప్పుడు మార్పుకి మార్గం కాదనే ఆలోచన ఎప్పుడు దృష్టిలో పెట్టుకుని ఉద్యమాలు చేశాం. భారతదేశానికి ప్రతిభ కొరవలేదు, అవకాశాలు కావాలి. అవకాశాలను సృష్టించే సమయం ఇది. ప్రపంచంలోని పెద్ద సంస్థలకి నాయకత్వం వహిస్తున్న భారతీయుల నుంచి, అంతరిక్షం నుంచి డిజిటల్ టెక్నాలజీ వరకు, భారత్ సాధిస్తున్న విజయాల వరకు మన సామర్థ్యాన్ని చాటి చెప్పడం సామర్థ్యానికి ప్రపంచమే సాక్ష్యం. కాబట్టి యువతకి నా పిలుపు ఒకటే: డబ్బుకి మీ ఓటు నమ్ముకోకండి, తప్పుడు సమాచారానికి మీ ఆలోచన నమ్ముకోకండి, ద్వేషానికి మీ భవిష్యత్తును అప్పగించకండి. ప్రశ్నించే యువత కావాలి, పరిష్కారం చూపే యువత కావాలి, అవకాశాలు సృష్టించే యువత కావాలి, భారతదేశాన్ని నడిపించే యువత కావాలి. ఈ తరం చేతిలో ఉన్న జ్యోతి యువత. వచ్చే తరానికి మరింత ప్రకాశవంతమైన భారతదేశంగా మీ చేతిలో. కులమత ప్రాంతాలకు అతీతంగా సమిష్టి కృషితో స్వర్ణాంధ్రాను సాధించుకుందామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. లక్షలాది మంది త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యమని లోకేష్ అన్నారు. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహనీయుల పోరాట స్ఫూర్తిని స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. 80 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. మనం అడ్రస్ లేని వాళ్ళం కాదు, మన కేర్ ఆఫ్ అడ్రస్ అమరావతి అని ఆయన పునరుద్ఘాటించారు. విజయవాడ నగరం విద్యాకళలకు నిజమైన రాజధాని అని ఆయన కొనియాడారు. నేను విద్యాశాఖ మంత్రిని అయినప్పుడు నేను ప్రజలందరికీ ఒకే హామీ ఇచ్చా, ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తానని. ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నా, భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా ప్రైవేట్ పాఠశాలల నుంచి సుమారుగా 1,10,000 మంది విద్యార్థులు ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చేరటం జరిగింది. టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి స్కూల్స్ వరకు ఎక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు. దేశ చరిత్రలో మొదటిసారి 10th లో ర్యాంక్ సాధించిన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల ఫోటోలు ఏకంగా పేపర్ ఫస్ట్ పేజ్ లో మన ప్రభుత్వం ఇష్టం జరిగింది. చాగంటి కోటేశ్వర గారిని అడ్వైజర్ గా నియమించి విలువల పైన ప్రత్యేక పుస్తకాలు రూపొందించి పిల్లలకి నేర్పిస్తాం జరిగింది. మహిళల్ని గౌరవిస్తాం, సమాజం అప్పుడే బాగుపడుతుంది, సమాజం బలంగా ఉంటుందని బలంగా ప్రజా ప్రభుత్వం నమ్ముతుంది. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువతకు నాకు ఇవ్వండి, దేశ తలరాతను మారుస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు. ఇప్పుడు నేను అదే ఫాలో అవుతున్నాను. 4 ఏళ్లు ఇంజనీరింగ్ కాలేజీలు చెప్పిన ఉద్యోగాలు రాదు, కానీ 4 నెలలు కోచింగ్ తీసుకుంటే ఉద్యోగాలు వచ్చే రోజులు. అదే స్కిల్ గ్యాప్. అందుకే మేము ఇండస్ట్రీ కాలేజ్ కనెక్ట్ తీసుకొచ్చాం. ఇండస్ట్రీస్ ని ఏకంగా మన ఐటీఐస్ ని అడాప్ట్ చేసుకుని వాళ్ళకు కావాల్సిన స్కిల్ అప్గ్రేడేషన్ కూడా అందిస్తున్నాం. ఉద్యోగాలు వెంటనే ప్రభుత్వం విప్పిస్తుంది. అలానే హైయర్ ఎడ్యుకేషన్ కూడా రీవ్యాంప్ చేస్తున్నాం, కరికులం మార్చుతున్నాం. ఎన్నో ఏళ్ళుగా లేని ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కూడా ప్రజా ప్రభుత్వం చేస్తుంది. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయన వయసు 76 సంవత్సరాలు అయినా ఆయనలో 25 సంవత్సరాలు కుర్రోళ్ళు ఉన్నారు, 1 సంవత్సరం బాబు కూడా ఉన్నారు. అది ఆయన స్పీడ్. ఈ రోజు కూడా కేబినెట్లున్న మాలాంటి యువకులం అందుకోలేకపోతున్నాం. ఆయన నిరంతరం రాష్ట్రం కోసం కష్టపడాలి, ప్రజలకు ఉద్యోగాలు కల్పించాలి. వెలగలేరు గ్రామంలో గల శ్రీ కల్కి సేవాలయం పద్మావతి అమ్మ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కల్కి సేవా సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. సప్త సేవా కార్యక్రమాలను నిర్వహించారు. సామాజిక సేవ ద్వారానే ఆధ్యాత్మికత ముక్తి సాధ్యమని కల్కి సేవా సభ్యులు ప్రమీల విజయలక్ష్మి వివరించారు. వెలగలేరులో గల కల్కి సేవాలయంలో పద్మావతి అమ్మ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కల్కి సేవా సభ్యులు వేలాది మందితో పద్మావతి అమ్మ జన్మదిన వేడుకలు వైభవంగా జరిపించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని 9 రోజుల పాటు 9 రకాల సేవా కార్యక్రమాలను, సప్త సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కల్కి సేవాలయ ప్రతినిధులు ప్రమీల విజయలక్ష్మి వివరించారు. 9 రకాల దానాలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు సాయం, పేద బ్రాహ్మణులకు స్వయం పాకాలు, పేద గర్భిణులకు సీమంతాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. చిన్నారులకు సాయం, గోమాతలకు సేవ తమ వంతుగా నిర్వహించామన్నారు.
భగవాన్ పద్మావతి అమ్మ సూత్రాలతో సామాజిక సేవను నిరంతరం చేస్తున్నామని వివరించారు. ఆషాఢ మాసమంతా పద్మావతి అమ్మకు ఆషాఢ సారె సమర్పించామని తెలిపారు. అదే రీతిలో ఈ జన్మదిన ఉత్సవాల్లో పరిసర ప్రాంత వాసులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి పల్లకి సేవ జరిపించామన్నారు. పద్మావతి అమ్మను అష్టలక్ష్మిగా అవగాహన చేసుకుని అమ్మ అనుగ్రహాన్ని అష్టలక్ష్మి రూపంలో పొందామన్నారు. ఈ సందర్భంగా 4 రోజుల పాటు సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. సామాజిక సేవ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానానికి చేరుకోవడానికి మార్గమని, తద్వారా ముక్తి లభిస్తుందని వారు పేర్కొన్నారు. వెలగలేరు శ్రీ కల్కి సేవాలయం కమిటీ మెంబర్స్లో ఇక్కడ ఉన్నారు. అందరం కలిసి మీకు ఈ రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. శ్రీ కల్కి సేవాలయంలో జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మ జన్మదిన వేడుకలకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు శ్రీ భగవతి పద్మావతి అమ్మ జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మేము 9 రకాల దానాలు నిర్వహిస్తాము. వృద్ధాశ్రమాలకి సహాయం చేస్తాము, అనాథాశ్రమాలకి సహాయం చేస్తాము, బ్రాహ్మణ సత్కారం చేస్తాము, వారికి స్వయం పాకాలు ఇస్తాము. అలాగే ఉచిత సామూహిక సీమంతాలు నిర్వహిస్తాము కొంచెం పేద స్త్రీలకి. తర్వాత చైల్డ్ ప్రోగ్రామింగ్ చేస్తామండి. సంఘంలో ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారు మీకు అందరికీ తెలుసు. ఆ పిల్లలు సరిగా జన్మించాలి అంటే ప్రోగ్రామింగ్ అనేది చాలా పాజిటివ్గా జరగాలి. గర్భస్థ శిశువు చాలా మంచి ప్రోగ్రామింగ్తో పుడితే కనుక వాళ్ళు విజయులే సంఘంలో చాలా గొప్ప ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారు. అందుకోసం శ్రీ భగవాన్ అమ్మ స్వయంగా ఇచ్చినటువంటి సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలతో ప్రోగ్రామింగ్ చేస్తాము. తర్వాత అన్నదానం నిర్వహిస్తాము. ఈరోజు దాదాపు 1000 మంది వస్తారు ఆలయానికి. 1000 మందికి అన్నదాన సేవ జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే గోసేవ చేస్తామండి. ఇంకా ఇలాగా మొత్తం 9 రకాల దానాలు నిర్వహిస్తామండి. ఈ దానాల ద్వారా సంఘంలో ప్రజలకి కూడా. పేరు విజయలక్ష్మి అండి. మేము శ్రీ కల్కి సేవా సమితి సభ్యులమి. ఈరోజు వెలగలేరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ కల్కి సేవా సమితి ఆలయంలో జగన్మాత పద్మావతి అమ్మ జన్మదినం కార్యక్రమాలు అద్భుతంగా చేసుకున్నాం. మేము దాదాపు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ మొన్న ఆషాఢ మాసంలో సారె తీసుకొచ్చిన వాళ్ళందరూ ఈరోజు ఎంతో ఉత్సాహంగా అమ్మ జన్మదిన కార్యక్రమానికి తరలి వచ్చారు. పొద్దున్నుంచి కూడా మేమందరం ఈ పల్లకీ సేవ చేసుకొని అమ్మకి ఊరేగింపుగా నైవేద్యాలు తెచ్చి సమర్పించుకొని అష్టలక్ష్మిగా అమ్మని ఆవాహనం చేసుకొని కలశాలలోకి మళ్ళీ అమ్మ అనుగ్రహాన్ని మేమందరం కూడా అష్టలక్ష్మి రూపంలో ఈరోజు పొందాము. ప్రతి సంవత్సరం కూడా మేము అమ్మ జన్మదినాన్ని ఇట్లానే ఘనంగా ఊరందరూ వచ్చి తరలి వచ్చి చేసుకోవటం మాకు ఆనవాయితీ. ఈ ఆగస్టు 15వ తారీఖు అమ్మ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని మేము ఈ మాసం అంతా కూడాను వివిధ సప్త సేవా కార్యక్రమాలు అని చెప్పి నిర్వహిస్తూ ఉంటామండి. ఆ సప్త సేవా కార్యక్రమాల్లో అన్నదానం ఉంటుంది, అలాగే వస్త్రదానం ఉంటుంది, మనకి బ్రాహ్మణుల్ని సత్కరించుకోవడం ఉంటుంది, వృద్ధాశ్రమాలకు వెళ్ళి వారికి సేవ చేయటం ఉంటుంది, అలాగే అనాథాశ్రమాలకు కూడా వెళ్ళి సేవ చేస్తాము. ఉచిత శ్రీమంతాలు కొంచెం పేద స్త్రీలు, గర్భిణీ స్త్రీలు శ్రీమంతం జరుపుకోలేని వారికి చక్కగా సంతోషాన్ని అందించి అలాగే గర్భ సంస్కారం అని చెప్పని వారికి ప్రోగ్రామింగ్ పాజిటివ్ ప్రోగ్రామింగ్ చేయడం జరుగుతుంది. ఇలా గోసేవ జరుగుతుంది. ఇలా పుణ్య కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అన్నీ జరుపుకొని మా ఆనందాన్ని అమ్మకి వ్యక్తం చేసుకొని అందరం కూడా భక్తులను తరిస్తూ ఉంటామండి. ఈరోజు ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు భక్తులు విజయవాడ నుంచి అందరూ తరలి వచ్చారు. చాలా ఘనంగా జరుపుకున్నాము. ప్రముఖ సినీ నటి శ్రీలీల విజయవాడ నగరంలో సందడి చేసింది. లబ్బిపేటలో ఏర్పాటు చేసిన SSKL సంస్థకు చెందిన 86వ నూతన షోరూం బ్రాండ్ మందిర్ ను ఆమె ప్రారంభించారు. చేనేత రంగానికి ఆదరణ లభించడం వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని, మన సంస్కృతిని ప్రతిబింబించే ఇలాంటి వ్యాపార సంస్థలను అందరూ ప్రోత్సహించాలని శ్రీలీల కోరారు. నగరంలోని లబ్బిపేటలో SSKL సంస్థకు చెందిన 86వ నూతన షోరూం బ్రాండ్ మందిర్ వైభవంగా ప్రారంభమైంది. గురువారం ఏర్పాటు చేసిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి శ్రీలీల ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి షోరూం ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షోరూంలోని వివిధ రకాల చీరలను పరిశీలించి వాటి ధరల వివరాలను, నాణ్యత వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నటి శ్రీలీల మాట్లాడుతూ విజయవాడ ప్రజలు చూపించే ఆప్యాయత, మద్దతు ఎల్లప్పుడూ ప్రత్యేకమైనవని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి చీర ఒక కథ చెబుతుంది అనే షోరూం ట్యాగ్లైన్ తనకు ఎంతో నచ్చిందని తెలిపారు. చేనేత రంగానికి ఆదరణ లభించడం వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని, మన సంస్కృతిని ప్రతిబింబించే ఇలాంటి వ్యాపార సంస్థలను అందరూ ప్రోత్సహించాలని కోరారు. ఇక్కడ పట్టు, ఫ్యాన్సీ చీరలు కలెక్షన్లు ట్రెండీగా యువతకు తగ్గట్టుగా చాలా బాగున్నాయని, కుటుంబ సమేతంగా వచ్చి కొనుగోలు చేయాలని నగరవాసులకు పిలుపునిచ్చారు. విజయవాడకి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది.
అండ్ మీరు అన్నట్టు ఐ థింక్ కొంచెం గ్యాప్ తర్వాత వచ్చాను. సో ఇక్కడ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇది మన 80th ఇండిపెండెన్స్ డే. సో ఐ ఫీల్ లైక్ ఈ ఫ్రీడమ్ ఇస్ సంథింగ్ we all should have lots of gratitude and be very responsible about. సో ఇవాళ నేను విజయవాడకి రావడం జరిగిందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ అ గ్రాండ్ ఓపెనింగ్ SSKL's 86th store, 80th year of independence and 86th store. So congratulations. And grand, yes, Mandir and already Hyderabad everyone knows it's really well established. So ఇప్పుడు విజయవాడకి వచ్చారు, మనకి దగ్గరికి వచ్చారు. సో ఐ ఫీల్ లైక్ విజయవాడలో యూజువల్గా కూడా మేము సినిమా ప్రమోషన్స్కి వచ్చినా యూ యాక్సెప్ట్ అండ్ రియలీ సపోర్ట్ ఎవ్రీ వన్. సారీస్ నాకు ట్యాగ్ లైన్ చాలా బాగా నచ్చింది, ఎవ్రీ సారీ టెల్స్ ఎ స్టోరీ అని. అండ్ 100%, ఎందుకంటే ఒక్కొక్క ఫ్యాబ్రిక్ నుంచి అయినా ఇట్స్ ఆల్సో ఆక్యుపేషన్ చాలా మందికి. సో చాలా మందికి జాబ్స్ కూడా ఇవే. సో ఐ థింక్ దిస్ ఇస్ వై ఇది మన కల్చర్ కాబట్టి వీ షుడ్ ఆల్వేస్ సపోర్ట్ ఇట్. అండ్ కలెక్షన్ ఇస్ అమేజింగ్. నేను ఇప్పుడే కొన్ని ట్రై చేసి కూడా చూశాను అండ్ ఐ థింక్ మీరు కూడా చూస్తారు. ప్లస్ యంగ్ ఫ్రెష్ ఎనర్జీ. సో పట్టుతో పాటు ఎట్ ట్రెండీగా డిఫరెంట్ ఈవెంట్స్కి డిఫరెంట్గా వర్సిటైల్గా ఉన్నాయి. సో డెఫినెట్లీ విజయవాడలో ఉంటే మీరు మీ ఫ్యామిలీతో రావాలి అండ్ చెక్అవుట్ ది స్టోర్. అండ్ మన దగ్గరకు వచ్చారు కాబట్టి విత్ దట్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. సో ఇంకా మీరు చాలా. అందరికీ నమస్కారం, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ సాయి సిల్క్స్ కళామందిర్ 86th బ్రాంచ్ విజయవాడలో అమ్మవారి బ్లెస్సింగ్స్తో మేము ఇవాళ శ్రీలీల గారి చేత ఓపెన్ చేయించాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మా దగ్గర మీకు ఆల్రెడీ తెలుసు బ్రాండ్ మందిర్ అనేది హైదరాబాద్లో ఎంత ఫేమస్. ఓకే, ఫ్యాషన్కి మారుపేరు బ్రాండ్ మందిర్. సో మీరు అందరూ వచ్చి, ఇక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చి మా స్టాక్ చూసి అన్ని ఫ్యాషన్ కంచి పట్టు చీరల నుంచి పట్టు చీరలు, ఫ్యాన్సీ శారీస్ అన్నీ ఉన్నాయి. మీరు అందరూ వచ్చి మాకు బ్లెస్సింగ్స్ చేయాలని చెప్పి కోరుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ. మందిరం లాగా. థ్యాంక్ యూ సార్. సో 15,000 నుంచి 5 lakhs వరకు ఉన్నాయి. సో అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో అందరూ వచ్చి మా వెరైటీస్ చూడాలి, మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. 15,000 నుంచి 5 లక్షల వరకు విస్తృత శ్రేణిలో వివిధ రకాల డిజైన్లు అందుబాటులో ఉంచామని విజయవాడ ప్రజలు తమ సేవలను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. ఆవిష్కరణలు అంతర్జాతీయ డిజైన్ ప్రమాణాలు మరియు పరిశ్రమ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ IIID ప్రాంతీయ కేంద్రాలు కీలక పాత్రను పోషిస్తాయని IIID జాతీయ అధ్యక్షుడు ఆర్కిటెక్ట్ జిగ్నేష్ మోదీ వివరించారు. భారతదేశ ఆధునిక డిజైన్ వ్యవస్థను రూపొందించడంలో అమరావతి సెంటర్ ముఖ్య భూమికగా వహిస్తుందన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ అమరావతి సెంటర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం శుక్రవారం సాయంత్రం మహాత్మాగాంధీ రోడ్డులోని అమరావతి కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. IIID జాతీయ అధ్యక్షుడు ఆర్కిటెక్ట్ జిగ్నేష్ మోదీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. IIID అమరావతి సెంటర్ చైర్పర్సన్ గా కోమల్ గిల్టా, కార్యదర్శిగా సురేంద్ర, ఉపాధ్యక్షుడిగా త్రినాథ్, కోశాధికారిగా అన్వేష్, మేనేజింగ్ కమిటీ సభ్యులుగా కె నాగరాజు, శ్రీనివాస్, నందిపని, సుధాకర్, అభిలాష్ బాధ్యతలు స్వీకరించారు. జిగ్నేష్ మోదీ మాట్లాడుతూ ఆవిష్కరణలు అంతర్జాతీయ డిజైన్ ప్రమాణాలు పరిశ్రమ భవిష్యత్తును తీర్చిదిద్దుతామని తెలిపారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ డైరెక్టర్ ప్రొఫెసర్ రమేష్ శ్రీకొండ మాట్లాడుతూ డిజైన్ విద్య వృత్తిపరమైన అభ్యాసం మధ్య మారుతున్న విధానాలను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని సూచించారు. Hello everyone, I'm so happy to be here in Vijayawada to install the new committee of IIID Amravati Center. I'm so happy and so grateful to be here, and the team that we are installing is led by Komal Gilda. She is someone who can lead, being in front, being up front, and bravely lead the center to further glory. So I'm sure that IID Amravati Center in this term of 25-27 is going to prove themselves, and a lot of activities and a lot of takeaways are going to be there for all the members. And I also implore and request all the members to participate in all the activities that take place. IID has always worked for the betterment of the profession, and we believe that if you participate and if you are a part of IID, it not only grows you professionally, but it also helps you grow in life. So let us be together. Say that I am here with today
national president, architect Dignesh Modi ji, is just next to me. He has really visited this particular installation ceremony of the Triple ID, that is Indian Institute of Interior Decorators. This was the very national level organization. Is really doing an excellent job in all the domains related to the interior decoration, and starting from the materials to the kind of ambience, whatever it is going to be get created for a built envelope what we are making it. That's the greatest work they are been doing it. And President of national level, Sri Architect Dignesh Modi ji is also next to me. We feel proud that he has visited Vijayawada for this installation ceremony, and also wanted to inculcate in this Amaravati chapter to make the others to understand about the importance of the interior. Interior really develops a dialogue between the user to the surfaces, whatever they feel and face, and such a kind of an experience, this kind of interior decorators, interior designers really will make it. For such a great profession being developed all over the India under Indian Institute of Interior Decorators. Today we are having the installation ceremony. New office bearers are going to take the position and also lead as a leaders in the particularly interior decoration in Amaravati chapter. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.